హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేస్ సబ్సెస్. నేను మీ పద్మనాభ రెడ్డి. సో ఒకసారి కానీ ఇక్కడ గమనిస్తే కన్నా టుడే టాప్ గెయినర్స్ కానీ టాప్ లిస్ట్లో కానీ వచ్చేసి ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా టాప్ గెయినర్స్గా డాక్టర్ రెడ్డి, జేఎస్డబ్ల్యూస్టీలో, ఐసిఐసిఐ బ్యాంక్, నెస్ట్లీ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ వచ్చాయి. సో ఓవరాల్గా ఈ టాప్ గెయినర్స్లో ఏదైనా ఒక స్టాక్ మనం ఐడెంటిఫై చేసిన స్టాక్లో ఉందా లేదా అన్నది పాయింట్ ఇక్కడ. అట్ ది సేమ్ టైమ్ టుడే వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి 1.49% సెన్సెక్స్ పడ్డాము. నిఫ్టీ వచ్చేసి మోర్ దాన్ 800 పాయింట్స్ నిఫ్టీ డౌన్ కావడము. బ్యాంక్ నిఫ్టీ మోర్ దాన్ 500 పాయింట్స్ డౌన్ కావడము ఈరోజు జరిగింది. ఒకసారి కనుక గమనిస్తే కనుక ఈ రోజుకు సంబంధించిన ఇక్కడ చూసిన దాంట్లో డాక్టర్ రెడ్డి అనేది ఒకసారి చూస్తే కనుక మీరు, సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈరోజు సజెస్ట్ చేసిన వాటిలో మొదటగా నేను ఇచ్చింది డాక్టర్ రెడ్డినే. గమనిస్తే కనుక మొదటగా నేను ఇచ్చిన డాక్టర్ రెడ్డినే ఆప్షన్స్లో కన్వర్ట్ చేసి చెప్పాను. 1360 సిఈ బై చేయండి 9 to 10 రూపీస్లో. నా టార్గెట్ వచ్చేసి 21 రూపీస్ అని చెప్పడం జరిగింది. ఏదైతే నేను కాల్ ఇచ్చానో ఆ కాల్ అనేది ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, సో నేను చార్ట్ అనేది చూపిస్తాను. దానికి సంబంధించింది చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్గా ఈ చార్ట్ రిలేటెడ్గా మనం ఒకసారి కనుక గమనిస్తే కనుక చార్ట్ రిలేటెడ్గా ఒకసారి గమనిస్తే కనుక ఎస్టర్డే యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ తీసుకొని అనుకున్న విధంగానే మూమెంట్ పోవడం. సో ఎంతవరకు పోయింది ఎగ్జాక్ట్గా చూస్తే కన్నా 1370 కాటికి అంటే మేడ్ హై జరిగింది అనమాట. ఈరోజు 1370 వరకు వచ్చి అక్కడ నుంచి రీట్రేస్మెంట్ జరిగింది. ఒకసారి దీనికి సంబంధించిన ఆప్షన్ చైన్ అనాలిసిస్ అనేది ఒకసారి చూద్దాము. చూస్తే అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకటి ఫండమెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలా, రెండు టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటేనే అప్పుడే అనుకున్న విధంగా జరుగుతుంది అనమాట. సో మనం ఏదైతే పొజిషన్స్ ఇచ్చినామో ఈరోజు చూస్తే కన్నా ఇక్కడ చూస్తే కన్నా 1300లో వచ్చేసి మేజర్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉండడము, 1300 కానీ 1310 కానీ, అలాగే 1360లో వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో ఒకసారి దీనికి సంబంధించిన మ్యాప్లో చూస్తే కన్నా ఎగ్జాక్ట్గా మనం ఏదైతే అనుకున్నామో 1310 ఏదైతే మేజర్ సపోర్ట్ అనుకున్నామో ఎగ్జాక్ట్గా ఆ సపోర్ట్ కార్డ్నే సపోర్ట్ తీసుకుంటున్నామో అక్కడ నుంచి మన రెసిస్టెన్స్ ఏదైతే 1370 అన్నానో అంతవరకే మూవ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు ఫండమెంటల్ రిలేటెడ్గా మనము ఒకసారి మన ఆర్టికల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది డాక్టర్ రెడ్డికి సంబంధించిన టుడే వచ్చేసి. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి చెప్తే కన్నా పాస్ట్ అంటే ఈరోజు 3% షేర్ పెరగడం ఒకటి, వరుసగా మూడో సెషన్లో వచ్చేసి మెయిన్ 9% అప్ ట్రెండ్ అనేది ఇది రావడం జరిగింది. మోర్ దాన్ 9% అప్ ట్రెండ్. ఈ సంవత్సరం చూస్తే కన్నా మోర్ దాన్ వచ్చేసి 14.3% వచ్చేసి ఈ సంవత్సరం ఆదాయం అనేది రావడం జరిగింది. అలాగే దీని మీద ఏంటంటే 35 అంటే 35 మంది విశ్లేషకులు దీని మీద బలమైన రేటింగ్ అనేది ఇచ్చారండి. 35 మంది విశ్లేషకులు దీని మీద బలమైన రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో 6 మెంబర్స్ స్ట్రాంగ్ బై సైడ్ మన రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బ్రోకరేజ్ సంస్థ ఒకటి నొమోరా బ్రోకరేజ్ సంస్థ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ను కొనుగోలు రేటింగ్ అప్ ట్రెండ్గా ఇవ్వడం జరిగిందన్నమాట. అలాగే 2025లో వచ్చేసి మూలధన వ్యయం వచ్చేసి దీని మీద రెట్టింపుగా అంటే ఎక్కువగా పెరగడం ఒకటి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బయోసిమిలర్ కానీ, ప్రెస్ట్ సెల్ రిలేటెడ్ కానీ, థెరపీల్ రిలేటెడ్ విషయంలో ఘనమైన పెట్టుబడులు వచ్చేసి 2025లో వచ్చేసి ఆరంభంలో జరగడం ఒకటి. ఇంకోటి ఏంటంటే నికర లాభం చూస్తే 12,1555 క్రోర్స్ వచ్చేసి దీని మీద మనకు ఉండడం ఒకటి ప్లస్ పాయింట్ ఇక్కడ. సో అలాగే పబ్లిక్ హోల్డింగ్లో చూస్తే కన్నా 73% ఇక్కడ దీని మీద పబ్లిక్ హోల్డింగ్ ఉండడము, మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి 10.86% దీని మీద వచ్చేసి ఉండడము, అలాగే భారీగా ఎఫ్ఐఎస్ వచ్చేసి 27.53% దీని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగా పాస్ట్ ఒక 5 డేస్లో వచ్చేసి మోర్ దెన్ 6% దాకా ఇక్కడ మూమెంట్ రావడం జరిగింది. సో దాని రిలేటెడ్గా అంటే ఇట్లా ఫండమెంటల్గా మనం చెక్ చేసుకుంటూ టెక్నికల్గా కూడా మనం ఎప్పుడైతే చెక్ చేసుకున్నామో అప్పుడు ఈ స్టాక్ను వచ్చేసి మనం రెఫర్ చేయడం జరిగింది. మనం ఏదైతే రెఫర్ చేసిన స్టాక్ ఉందో ఎగ్జాక్ట్గా వచ్చేసి చూస్తే కన్నా మీకు ఎగ్జాక్ట్గా మీరు గమనిస్తే కన్నా మనము ఇచ్చిన కాల్ ఎందుకు ఇచ్చాము చార్ట్ చూపిస్తూ, అలాగే ఈరోజు మనం అనుకున్న పాయింట్స్ అంటే దాని మీద ఎంత ఇన్వెస్ట్ చేశామో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా క్లియర్గా మనం అప్డేట్ చేయడం జరిగింది. సో అలాగే ఎవరైతే మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఛాయిస్ ఆప్షన్ అనేది ఉందో ఈరోజు వచ్చేసి మీకంటూ ఒక కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఏదైతే కాల్ సజెస్ట్ చేశామో సేమ్ కాల్ వచ్చేసి పొజిషన్స్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి కనుక గమనిస్తే కనుక ఆప్షన్స్లో గెయిల్ వచ్చేసి 2 రూపీస్లో బై చేయండి అన్నాను. దాని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 9150 రూపీస్.
అంటే 2 లాట్స్‌కి ఒక లాట్‌కి సంబంధించిన. ఒకసారి గమనిస్తే దానికి సంబంధించిన ఎప్పటికప్పటికి ప్రాఫిట్స్‌కి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఇక్కడ గెయిల్‌కి సంబంధించి నేను ఇస్తూ వచ్చా. అంటే మీకు ఏదైతే సజెషన్ ఇచ్చానో సేమ్ కాల్‌లో నేను కూడా పొజిషన్ తీసుకోవడం జరిగింది. దాని మీద వచ్చేసి ఎప్పటికప్పటికి మీకు ప్రాపర్ సజెషన్ అంటే అప్డేట్స్ అనేది మీకు ఇస్తూ వచ్చాననమాట. ఒకసారి గెయిల్‌కి సంబంధించి ఈరోజు న్యూస్ చూస్తే న్యూస్ చూసే ముందు ఇక్కడ చూస్తే గెయిల్‌కి సంబంధించి సేమ్ అంటే ఇది లాస్ట్ వచ్చేసి 5 డేస్‌గా ఇది మోర్ దాన్ వచ్చేసి 5.65% వచ్చేసి దీని మీద వచ్చేసి లాస్ అనేది రావడం. అంటే పడుతూ ఉండడము ఒక ప్లస్ పాయింట్. అందుకే మనము పుట్ ఆప్షన్ సైడ్ ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చేసి 32 అనలిటిక్స్ ఎవరైతే ఉన్నారో అంటే విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన బలమైన రేటింగ్ వచ్చేసి 8 మంది బలమైన రేటింగ్ ఇచ్చారన్నమాట దీనిపైన. ఇంకా ఇది వస్తదనేసి. అలాగే కంపెనీ తన చివరి త్రైమాసికంలో వచ్చేసి అంటే లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్‌లో మోర్ దెన్ వచ్చేసి 2693 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది అనేసి నమోదు చేయడం ఒకటి ఇక్కడ. సో, అలాగే పబ్లిక్ హోల్డింగ్‌లోకి వచ్చేలకే 48% పబ్లిక్ హోల్డింగ్‌లో ఉండడము. అలాగే దీని మీద వచ్చేసి 9% మెంబర్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండడం జరిగిందనమాట. సో, ఏదైతే ఈ విధంగా ఉందో దీని మీద వచ్చేసి ఒక అంటే ఎగ్జాక్ట్‌గా ఒక ఆర్టికల్ అంటే ఫండమెంటల్‌గా చూసుకుంటూ టెక్నికల్‌గా కూడా మనము ఈ విధంగా మూవ్ ఆన్ కావడం వల్లనే ఈ కాల్ అనేది ఈ విధంగా సక్సెస్ రేట్‌గా మనం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఇలాంటి అక్యురేటెడ్ కాల్స్ కావాలి అన్నా దీనికి సంబంధించింది ఒకసారి ఆ ఆప్షన్‌కి సంబంధించిన చైన్ అనాలిసిస్ గమనిస్తే మనం ఇచ్చిన లెవెల్ అనేది కూడా గమనించండి. మీకు ఏదైతే ఇచ్చానో మనం ఇచ్చిన లెవెల్ అనేది కూడా గమనిస్తే ఎగ్జాక్ట్‌గా నేను ఇచ్చింది వచ్చేసి 200 కాల్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి 200 కాల్ ఆప్షన్‌కి సంబంధించి ఈరోజు ప్రీవియస్‌గా ఈ రోజుకి సంబంధించిన గేల్‌కి సంబంధించిన చార్ట్ అనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్‌గా ఈరోజు ఎగ్జాక్ట్‌గా వచ్చేసి ఒక అంటే ఏదైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను. మొదటగా ఆప్షన్ చైన్ చూపిస్తున్నాను. గమనిస్తే సపోర్టర్స్ చూడండి. స్ట్రాంగ్ సపోర్ట్ ఏ లెవెల్‌లో ఉందంటే 200లో ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్. అలాగే స్ట్రాంగ్ సపోర్ట్‌గా గమనిస్తే మీరు 190లో ఇక్కడ వచ్చేసి 190లో మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 190-200 బిట్వీన్ వచ్చేసి మనకు మూవ్‌మెంట్ ఉంటదనేసి క్లియర్‌గా వచ్చేసి ఆప్షన్ చైన్‌లో తెలుస్తుంది. సో, దీనికి సంబంధించి 190 అనేది గమనిస్తే ఏదైతే యెస్టర్‌డే యొక్క క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఉందో మేజర్ సపోర్ట్‌గా మనం తీసుకోవడం జరిగింది. 200 అనేది ఇక్కడ గమనిస్తే మేజర్ రెసిస్టెన్స్‌గా మనకి ఇక్కడ డిస్‌ప్లే కావడం జరిగిందన్నమాట. అనుకున్న విధంగానే ఎగ్జాక్ట్‌గా ఒక లెవెల్‌కి రావడం యెస్టర్‌డే మళ్ళా రిట్రేస్ కరెక్షన్ జరగడం సపోర్ట్ అనేది తీసుకునింది. ఈరోజు వచ్చేసి మళ్ళా యెస్టర్‌డే ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ ప్రైస్ సపోర్ట్ అలాగే ఈరోజు యొక్క పివోట్ పాయింట్ సపోర్ట్ అనేది తీసుకోవడము యెస్టర్‌డే యొక్క పివోట్ పాయింట్‌ను బ్రేక్ చేస్తూ ఫస్ట్ క్యాండిల్ అనేది జనరేట్ కావడము. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో కరెక్షన్ అనేది జరిగిందో మళ్ళా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఎప్పుడైతే తీసుకునిందో నేను ఈ కాల్ అనేది రెఫర్ చేశానండి. ఈరోజు 0 టైప్‌లో. మనకు ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ 200 ఉందో ఎగ్జాక్ట్‌గా ఆ లెవెల్ కంటూ రీచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఒకటి మనం ఫండమెంటల్‌గా చూసుకుంటూ టెక్నికల్‌గా ఎప్పుడైతే మనం ఈ విధంగా మనము అబ్జర్వ్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనకు ఈ విధంగా రిజల్ట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. సో, ఇలాగ ఫండమెంటల్‌గా కానీ టెక్నికల్‌గా కానీ కాల్స్ ఇస్తూ ఉన్నాము. ప్లస్ రెండోది వచ్చేసి ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి క్లియర్‌గా. వాళ్ళకు సజెషన్ ఇవ్వండి. పలానా ఛానల్‌లో మంచిగా వచ్చేసి కాల్స్ అనేది సజెషన్ ఇస్తున్నారు. ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు అనేసి. సో, ఇది ఫ్రెండ్స్. సో, మరి మోర్ అప్డేట్స్ కోసము టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం 8019475546 అనే వాట్సాప్ నెంబర్‌కి హాయ్ అని పింగ్ చేసి ఆటోమేటిక్‌గా మన లింక్స్ అనేది రిఫ్లెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలెస్ బ్లో గాని, అబ్స్ట్రాక్ట్ గాని, ఏంజెల్ బ్రోకింగ్ గాని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మరి.